2-3 దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాలను రూపొందించి అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానం ఆదరణ సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 1927వ సంవత్సరంలో నాయకన్ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా మళ్లీ వీరి కాంబో రిపీట్ అవ్వలేదు. 3 దశాబ్దాలుగా వీరి ఫ్యాన్స్ మరో నాయకన్ వంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ సెట్ అయింది. థగ్ లైఫ్ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మణిరత్నం థగ్ లైఫ్ తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కోలీవుడ్ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో థగ్ లైఫ్ ను రూపొందిస్తున్న మణిరత్నం తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయనే వార్తలు తమిళ మీడియా వార్తల్లో వినిపిస్తున్నాయి. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ లో దళపతి సినిమా వచ్చింది. 1991లో వచ్చిన దళపతి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి 33 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు వీరి కాంబో మూవీ రాకపోవడంతో ఫ్యాన్స్ ఇక వీరి కాంబోలో మూవీ ఉండదేమో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తమిళ మీడియా వర్గాల నుంచి వీరి కాంబో మూవీకి సంబంధించిన వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా కనిపిస్తున్నాయి. దళపతి సినిమా తర్వాత హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం మధ్య కొన్నిసార్లు సినిమా గురించి చర్చలు జరిగాయట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు దర్శకుడు మణిరత్నంతో రజనీకాంత్ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ నటించిన వెట్టాయన్ సినిమా దసరా కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాను చేస్తున్నారు. ఇటీవలే జైలర్ 2 సినిమాను సైతం ప్రకటించారు. ఇదే జోష్ లో మణిరత్నం దర్శకత్వంలో సైతం ఓ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దర్శకుడు మణిరత్నం గత చిత్రం పొన్నియిన్ సెల్వన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2 భాగాలుగా విడుదలైన ఈ సినిమా కోసం మణిరత్నం చాలా కష్టపడ్డారు. సుదీర్ఘ కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్తూ వచ్చిన మణిరత్నం సక్సెస్ఫుల్ గా తన డ్రీమ్ ను పూర్తి చేయడం జరిగింది. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేసి ప్రేక్షకులు తన నుంచి కోరుకుంటున్న విభిన్న చిత్రాలను, మంచి సినిమాలను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. అందుకే ఒకవైపు కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాను చేస్తూనే మరోవైపు రజనీకాంత్ తో సినిమాకు చర్చలు దాదాపు ముగించేశారు. వచ్చే ఏడాదిలో సూపర్ స్టార్ తో మణిరత్నం సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మరోసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.